సోవిడి చెక్క గురించి ఇంకో పార్ట్‌లో చెప్తానన్నాను గదండీ! నేనెలా వాడతాననేది. ఇదిగోండి ఇవొచ్చేసరికి ఇంతింత చెక్క ఉంటదనమాట. ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు. నేనేం జేస్తున్నానంటే, ఇలా చిన్న ముక్కలుగా కట్ జేసుకున్నాను. అంటే పగలగొట్టుకున్నాను. పగలగొట్టుకొని ఒక బకెటు నీళ్ళల్లో ఆహ్, అంటే ఉదయం స్నానం జేయాలనుకోండి, నైటే నానబెట్టేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే చూడండి, ఈ కలర్‌లో వస్తాయి వాటరు. ఆ చెక్క అనేది ఇక తీయకుండా ఒక వారం రోజులు వాడుకోవచ్చండి. అదే బకెట్‌లో ఉంచేసి, ఆ ఉదయం స్నానం చేసామనుకోండి, మళ్ళా ఒక బకెట్ నీళ్లు పట్టేసుకొని, సాయంత్రం స్నానం జేయొచ్చు. మరలా మరుసటి రోజు అలాగే కంటిన్యూ జేయొచ్చనమాట. ఈ చెక్క అనేది మీకు వారం రోజులు పనికొస్తుంది. తర్వాత నీళ్లు కలర్ మారతాయి, డల్ అయిపోతాయి. అప్పుడు తీసేసి మళ్ళా ఒక చెక్కో, 2 చెక్కలో ఏసుకోవచ్చు. ఇదిగో వాటర్ వచ్చేసరికి చూడండి కలరు. ఈ విధంగా వస్తాయన్నమాట. బాగా నానితే మంచి కలరు. ఆరెంజ్, రెడ్ షేడ్‌లో వస్తాయి. దీంతో గనక స్నానం చేస్తే నిజంగా ఎక్కడెక్కడ ఉన్న మచ్చలు, దురదలు ఇవన్నీ తగ్గిపోతాయండి. అండర్ ఆర్మ్స్‌లో ఉన్న నలుపు అసలు మొత్తం అనమాట క్లియర్ అయిపోద్ది. ఏదన్నా తలలో కురుపులు అంటే గజ్జి, దురద ఇలాంటివి ఉంటాయి గదా! కొంతమందికి తామర ఇలాంటివి. ఇవి గూడా తగ్గుతాయన్నమాట. మీరు మన ప్రకృతి మాత మనకి అసలు ఎన్ని ప్రసాదిచ్చిందో గదండీ! చక్కగా ఇలాంటివి వాడి రిజల్ట్ పొందండి. నాకు తెలిసింది మీకు గూడా చెప్తే ఉపయోగపడుద్ది గదా! అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. రిజల్ట్ అయితే 90% ఉంది. ఎక్కువ టైము వాడుతూ ఉంటే ఇంకా 100% రిజల్ట్ ఉంటదనమాట. చక్కగా వాడుకోండి. రిజల్ట్ పొందండి. ప్రతి దానికి అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి గూడా ఇంగ్లీష్ మందులు వాటి జోలి, వీటి జోలి పోకుండా సాధ్యమైనంత వరకు మనకి ప్రకృతి మాత ప్రసాదించిన వాటితోనే మనం నయం జేసుకోవచ్చనమాట. వాడి చూడండి. చూసి నాకు రిజల్ట్ చెప్పండి. అయితే ఇందులో మీరు సోవిడి చెక్కని ఎంతమంది వాడుతున్నారు? మీరు ఏమేమి ఫలితాలు పొందారనేది గూడా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి.